హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. రాత్రి చాలా ప్రొద్దుపోయింది. ఉమానిలయంలో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి. హాల్లో గడియారం 2 గంటలు కొట్టింది. పైన సుమన గదిలో విజయ్ కూతురిని తన ఒడిలోకి తల ఆనించి పడుకోబెట్టి తల మీద చిచ్చు కొడుతూ మెల్లగా తడుతున్నాడు. నిద్రకి తూగుతున్న సుమన సడన్ గా ఉలికిపాటుగా లేచింది. డాడీ అంటూ అరిచింది. విజయ్ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. చిన్న, నేనెక్కడే ఉన్నానురా. సుమన కళ్ళు తెరిచింది. అతనికి మరింత దగ్గరగా జరిగి డాడీ అంటూ పసిపిల్లలా అతని చేతి మీద ఒరిగింది. ఐ హేట్ హర్, షీ ఈజ్ మ్యాడ్ అంది. నువ్వు నిద్రపో, బుజ్జగించాడు. కొద్దిసేపటికి సుమన నిద్ర మాత్రం పనిచేసినట్టు గాఢ నిద్రలోకి జారిపోయింది. విజయ్ కూతురు చెంప మీద పడ్డ ఎర్ర గీతను చూస్తున్నాడు. అతని మనస్సు ఆవేశంతో అదుపు తప్పబోయింది. అతను సంయమనంతో నిగ్రహించుకున్నాడు. విశాలమ్మ గారు నీరజ మరీ చెప్పటం వల్ల చిందీని ఆ పెళ్లికి పంపించాడు. అక్కడ అసలు ఇలా జరగడం ఏమిటి? అతనికి తెలిసినంత వరకు విశాలమ్మ గారికి తనకి తెలిసిన బంధువులు ఎవరు గుర్తుకు రావడం లేదు. అతను అరుముగంతో లాయర్ గారి దగ్గర ఉన్నాడు. డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయినాయి. తను సంతకం చేయడం పూర్తయింది. మిగతా వాళ్ళు సంతకాలు చేస్తున్నారు. ఇంతలో డ్రైవర్ ఫోన్ చేసి అమ్మాయి గారికి దెబ్బలు తగిలాయన్నాడు. కారు యాక్సిడెంటా? ఎక్కడ? చిన్ని ఎక్కడుంది? అరిచాడు అతను. కాదు సార్, పెళ్లి పందిట్లోకి బాగానే వెళ్ళారు. గంట తర్వాత తిరిగి వచ్చేసారు. బట్టలు చిరిగిపోయినాయి, తల రేగిపోయింది. ఏమైందో మరి. విజయ్ పెన్ పడేసి లేచి నుంచున్నాడు. చిన్ని ఎక్కడుంది ఇప్పుడు? విజయ్ ఫోన్ ఆఫ్ చేశాడు. అందరూ అప్పటికే అతను చూస్తున్నారు. చిన్నికి ఏమైంది విజయ్? లాయర్ పరమహంస గారు అడిగారు. విజయ్ జవాబు చెప్పలేదు. గబగబా వెళ్ళిపోయాడు. అతని ఇంటికి వచ్చేసరికి మణమ్మ ఏడుస్తూ చేతులు నలుపుతూ ఎదురొచ్చింది. పొరపాటు అయిపోయింది. మా అక్కకి ఒంట్లో బాగాలేదని పెళ్లిళ్ళో తెలిసిన వాళ్ళు చెప్తే అటెళ్ళా. చిన్ని ఏది అడిగాడు. పై గదిలో ఉంది. విజయ్ గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. చిన్ని, చిన్ని. ఆ పిలుపు హృదయంలో నుంచి వస్తున్న ఆక్రందనలా ఉంది. చిన్ని మంచం మీద పడుకున్నదలా లేచి ఎదురు పరిగెత్తుకొచ్చింది. చిన్నీని చూస్తూ అతను ఆశ్చర్యపోయాడు. డ్రైవర్ చెప్పింది అక్షరాల నిజం. ఓణి చిరిగిపోయింది, నగలు చిక్కడిపోయినట్టు జుట్టు చెదిరిపోయింది, బుగ్గ మీద ఎర్రటి చారిక. ఏమైంది అన్నాడు. డాడీ. చిన్ని కౌగిలించుకుంది. నేను చచ్చిపోతానని అనుకున్నాను. ఒక మ్యాడ్ ఉమెన్ నా మీద పడింది. పిచ్చి మనిషా? పెళ్లి పందిట్లోకి ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా అడిగాడు. తెలియదు. విశాలమ్మ గారు నన్ను ఆవిడికి చూపిస్తుంటే ఆవిడ సడన్గా మీద పడింది. ఏదేదో అంటోంది. వదిలించుకుందామన్నా నాకు సాధ్యం కాలేదు డాడీ. నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు కూడా భయంగానే ఉంది. ఓ ఐ హేట్ హర్. విజయ్ కూతుర్ని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. వెంటనే సెల్ తీసి డాక్టర్కి ఫోన్ చేశాడు. మీరు ఒక్కసారి రావాలి. చిన్ని షాక్లో ఉంది అన్నాడు. అతని మాటలు కూడా వినలేదు. చిన్ని ఏదేదో చెప్పేస్తోంది. అసలు నేను ఈ పెళ్లికి వెళ్ళనంటే నువ్వే బలవంతం చేశావు. సారీరా చిన్న. నువ్వు వస్తే ఏం జరిగేది కాదు. ఆవిడని చంపి ఉండేవాడివి. ఇంతలో డాక్టర్ రాని వచ్చాడు. చిన్నిని చూశాడు. బుగ్గ మీద గాయం క్లీన్ చేసి పౌడర్ అద్దాడు. ముందు వెళ్ళి బట్టలు మార్చుకురా అని చెప్పాడు. చిన్ని వెళ్ళింది. ఏం లేదు, కాస్త భయపడింది అంతే. అసలు ఏం జరిగింది అడిగాడు డాక్టర్. విజయ్ తనకు తెలిసింది చెప్పాడు. అంతేనా? చిన్ని బట్టలు మార్చుకుని నైటీ వేసుకొచ్చింది. సుమన, నీకు వయసు ఎంతమ్మా అడిగాడు డాక్టర్. డాడీ చిరుకోపంగా తండ్రి వైపు చూసింది. ఏం లేదులే, అంకుల్ జోక్స్ సంగతి నీకు తెలియదా చిన్న? విజయ్ అనునయించాడు. నేను జోక్ చేయడం కాదు విజయ్, సీరియస్గానే అడుగుతున్నాను. నేను చెప్పను అంకుల్, సీరియస్గా ఉంది సుమన. ఉండు, నేనే గుర్తుకు తెచ్చుకుంటాను. 4 నెలల క్రితం నీ బర్త్డేకి వచ్చాగా. ఉండు, నీకు 15 సంవత్సరాలు నిండాయి అంతేగా. సుమన మాట్లాడలేదు. తండ్రి మెడ దగ్గర తల దాచుకుంది. చదువుకునే అమ్మాయి, 15 సంవత్సరాలు దాటిన అమ్మాయి, మగపిల్లలతో నిర్భయంగా మాట్లాడే అమ్మాయి, ఎవరో ఒక పెద్ద ఆవిడ కాస్త దగ్గరకు తీసుకుంటే సుమన చివ్వున నవ్వింది, తలెత్తింది. దగ్గరకు తీసుకోవడమా? ఎలుగు బట్టిలా నన్ను పట్టుకుంది. నాకు కాళ్ళ జరన్నా, పిచ్చివాళ్ళన్నా, నాకు కాళ్ళ జర్రన్నా పిచ్చివాళ్ళన్నా చాలా భయం. అలా చెప్పు. అయితే నీకు అది ఫోబియా అన్నమాట. నాకు కోతులంటే చచ్చేంత భయం. ఒకసారి గుడికి మెట్ల మీద వెళ్ళి కూర్చున్నప్పుడు కొబ్బరి చిప్ప తింటుంటే వచ్చి పడింది ఆ కోతి. ఆయన చూపిన హావభావాలకి చిన్ని నవ్వబోయి పెదవి బిగించి తండ్రి వైపు తిరిగింది. అసలు నీకంటే
మీ డాడీ చాలా పిరికివాడమ్మా. ఫోన్లో ఆయన గారి గొంతు విని నీకేమైందనని అడలి చచ్చాననుకో, మా డాడీని ఏమనద్దు, తనేం పిరికివాడు కాదు. పోన్లే నేను సరేనా, ఇదిగో ఈ మాత్ర వేసుకుని పాలు తాగి పడుకో, హాయిగా నిద్రొస్తుంది. మేడమ్మేది అన్నాడు. మణమ్మ లేదు, మా ఇంట్లో పని మానేసింది అంది సుమన. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. పని మానేసిందా మణమ్మ? నమ్మలేనట్టు చూశాడు. విజయ్ తాను చెబుతానని సైగ చేశాడు. డాక్టర్ గారు వెళ్ళిన తర్వాత విజయ్ కూతురికి అన్నం తినిపించి నిద్రపుచ్చాడు. సుమన అతను లేచి వెళ్ళడానికి అంగీకరించలేదు. అతను మంచం మీద కూర్చుంటే ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. మణమ్మ 1-2 సార్లు ఆతృతగా గదిలోకి తొంగి చూసింది. విజయ్ పర్వాలేదు, నువ్వు వెళ్ళు అన్నట్టు సంజ్ఞ చేశాడు. మాటల మధ్యలో అడగ్గా ఆవిడికి ముక్కుకి బాసర ఉందని, తనని చిట్టి చిట్టి వెళ్లకు అని అరిచిందని సుమన గుర్తుకు చేసుకుని ఆగి చెప్పింది. విజయ్కి ఆంతర్యంలో ఎక్కడో ప్రమాద గంటికలు మోగాయి. ముక్కుకి బాసర పెట్టుకుందా? చిట్టి చిట్టి అందా? అస్పష్టంగా అన్నాడు. అవును డాడీ. విశాలమ్మ గారేమో విజయ్ కూతురు సుమన అని చూపిస్తుంటే ఆవిడ నా మీద పడింది. చిచ్చి, నా కాళ్ళు కూడా పట్టుకుంది. నేను బాగా తన్నానులే, జన్మలో మర్చిపోదు. విజయ్ కూతురు తల మీద చేయి వేశాడు. డాడీ, ఒక్కటి ప్రామిస్ చేయవు అడిగింది. చిన్ని, చెప్పమ్మా. నువ్వు లేకుండా నేనెప్పుడు ఇలా ఎవరింటికి వెళ్ళను. ఓకే ప్రామిస్. ఇప్పుడే బుద్ధి లేక పంపాను చిన్ని, ఇంకెప్పుడు పంపను రా, ప్రామిస్. థ్యాంక్ యూ డాడీ. సుమన నిద్రలోకి జారుకుంటోంది. సారీరా, దేనికి నిన్ను ఈవేళ చాలా బాధ పెట్టాను. దట్స్ ఓకే. సుమన నిద్రపోయింది. చిట్టి చిట్టి అన్న సుమన మాటలు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి. అతని మనసులో క్రమంగా అశాంతి మొదలైంది. ఆ పేరే వద్దన్నా వినిపిస్తోంది. ఏదో చెప్పలేని అస్థిరత అతని నరంలో ప్రకంపనాలు కలిగిస్తోంది. నో అనుకున్నాడు. ఆ ఆలోచనలు తీసేయబోయాడు. అవి తోసివేసిన కొద్దీ మరింత శక్తివంతంగా వెనక్కి రాసాగాయి. కానీ అతను నిబ్బరంగా ఉన్నాడు. ఇదివరకటిలా బలహీనంగా లేడు. కావాలనుకున్న దానికి ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అగత్యం లేదు ఇప్పుడు. అతను ఈ స్థితికి రావడానికి చాలా కష్టపడ్డాడు. అతని జీవితం అంతా కష్టాల కొలిమిలో మగ్గిన అగ్ని క్షణాలే. ఆయన నిబ్బరంగా, మొండిగా, ఆత్మధైర్యంతో ఎదుర్కొని ఈ స్థితికి ఎదిగాడు. తాను ఎదుగుతూ తనతో పాటు ఒక అందమైన పూల తోటను కూడా పెంచుకున్నాడు. అతని జీవితం, ధ్యాస, సంతోషం అంతా ఆ తోటకే అంకితం. ఆ తోటకే అంకితం కావాలి, అవుతోంది. ఏ జ్ఞాపకాల నీడలు దాని మీద పడనివ్వను. అతను మరింత ధైర్యంగా అనుకున్నాడు. అవును, ఈ జ్ఞాపకాల నీడలు మా ఇద్దరి ఆనందాన్ని మసకబార్చలేవు. కూతురు తల మీద చేయి వేసి మరింత ప్రేమగా నిమిరాడు. చిన్ని, డాడీ చేసిన భయంకర యుద్ధం గురించి నేను నీకెప్పుడు చెప్పలేదు కదూ. నా గతంలో గతుకులున్నాయి, సుడిగుండాలున్నాయి, ముళ్ళున్నాయి. నా తోడు మూలంగా నాకు ఒక్క క్షణం కూడా గుర్తుకు రాలేదు. నీ తోడు మూలంగా నాకు ఒక్క క్షణం కూడా గుర్తుకు రాలేదు. ఆనందంగా వాటిని దాటుకుంటూ వచ్చేశాను. ఈ ప్రపంచంలో నాకు లభించిన నిజమైన సంపద నీ ప్రేమ ఒక్కటే. నాకింకేమీ వద్దురా చిన్న. అతని గుండెల్ని చీల్చుకొస్తున్నట్టు నిట్టూర్పు వచ్చింది. అన్నమ్మ అతి విశాలంగా ఉన్న ఆ బెడ్ మీద ప్రాణం లేని బొమ్మలా మారి చిక్కుపోయిన గుప్పడి మనిషిలా పడి ఉంది. మంచం మీద కూర్చుని ఉన్న విశాలమ్మ చేతితో కాఫీ కప్పు అందించి పక్కనే కుర్చీలో సేతుమాధవుని కూర్చుని ఉన్నాడు. విశాలమ్మ బ్రతిమాలుతున్నట్టంది. అన్నమ్మ, ఏమిటి నీ పంతం? నువ్వు అన్నం నీళ్లు మానేస్తే నువ్వు కోరుకున్నది సాధించగలుగుతావా? లేచి కాఫీ తాగు. అన్నమ్మ, నువ్వు మరీ అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు. నీ ధోరణి నీదే తప్ప విశాలమ్మ ఇబ్బంది పట్టించుకోవడం లేదు. నువ్వు పెళ్లికి వచ్చి కాస్త బయట ప్రపంచం చూసి నలుగురిలో వచ్చి పడతావని మేము ఆశపడ్డాం. నువ్వు వచ్చి ఈ నరకంలో పడ్డావు. అసలు నేను నిన్ను రమ్మనమని బలవంతం చేయకుండా ఉంటే పోయేది. ఆ మాట అనకన్నయ్య. అన్నమ్మ బలహీనంతో వణుకుతున్న చేతులెత్తి దండం పెట్టింది. నీరసంతో, కఠోర ఉపవాసాలతో ఆవిడ గొంతు కూడా వణికిపోతోంది. నా మాన నన్ను వెళ్ళిపోనిమ్మని విశాలకు అప్పుడే చెప్పాను అంది ఏడుస్తూ. నువ్వు ఈ విధంగా ఉంటే ఎలా వెళ్ళనిస్తుంది చెప్పు? అందుకే మొత్తుకుంటున్నాను. 4 మెతుకులు నోట్లో వేసుకుంటే కాస్త ఓపిక వస్తుంది. ఓపిక వస్తే మన ఊరు వెళ్ళిపోదాం. నేను ఆ ఊరు రానని చెప్పాను. రాకుండా ఏం చేస్తావు? ఆయన నిలదీశాడు. 14 సంవత్సరాలు మేమంతా ఎంత మొత్తుకున్నా ఆ ఊరిని వదిలి రానన్నావు. ఇప్పుడేమో ఆ ఊరే రానంటున్నావు. అన్నమ్మ మాట్లాడలేదు. సేతుమాధవ ముఖంలో కోపం తొంగి చూసింది. నీకు
బలహీనతతో మైండ్ సరిగ్గా పనిచేయడం లేదనుకుంటా. నేను బాగానే ఉన్నాను అన్నయ్య. బాగానే ఉంటే ఇలాంటి పిచ్చి చేష్టలు చేయవు. చూడు, నిన్ను పెళ్లికి పిలిపించిన పాపానికి విశాల ఎంత ఇబ్బంది పడుతోందో. ఇది నీకు భావ్యమా? పెళ్ళై 16 రోజుల పండగ కూడా వెళ్ళిపోతోంది. నీరజ, పంకజ్ తిరుపతి వెళుతూ విశాలను తీసుకెళ్లాలని ఎంత తాపత్రయపడ్డారు. నేను వెళ్ళమనే చెప్పాను, నన్ను తప్పు పట్టకండి అంది అన్నమ్మ. సేతుమాధవ కసురుతున్నట్టుగా అన్నాడు. ఎట్లా వెళ్తుంది? నువ్వు ఇలా పడి ఉంటే వదిలి వెళ్తుందా? నీ మూలంగా విశాలకు అసలు కూతురు పెళ్లి లక్షణంగా అయిందన్న సంతోషపడే టైం లేకుండా పోయింది. అన్నమ్మ హఠాత్తుగా మళ్ళీ చేతులు జోడించి, విశాల, నన్ను క్షమించు. విశాలమ్మ ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకుని ఎడం చేత్తో అన్నమ్మ జోడించిన చేతులు పట్టుకుని దింపుతూ, అన్నమ్మ, అలా అనుకు. నువ్వు పడే బాధ చూడలేక అన్నయ్య అలా అంటున్నాడు. నాకేం లేదు. తిరుపతి ఇవాళ కాకపోతే మళ్ళీ వెళ్తాను. నువ్వు కోలుకుంటేనే నాకు సంతోషం. నువ్వు లాయర్ గారిని ఒప్పించు. నువ్వు ముందు ఈ కాఫీ తాగితేనే సుమా. నీకు ఆ విషయం ముఖ్యం కావచ్చు, కానీ నాకు నీ ఆరోగ్యం ముఖ్యం, దృఢంగా జవాబిచ్చింది విశాలమ్మ. నువ్వు లేచి కాఫీ తాగితేనే మేము ఏదన్నా మాట్లాడేది. సేతుమాధవ్ కూడా అల్టిమేటం ఇస్తున్నట్టు చెప్పాడు. అన్నమ్మ మెల్లగా లేచింది. మాధవ్ భుజం మీద పట్టి లేపటానికి సాయం చేశాడు. విశాలమ్మ అన్నమ్మని పట్టుకుంది. ఇవ్వు కాఫీ, పాలు, రొట్టెలు, అన్నం, కూరలు, పెరుగు, నువ్వు ఏది ఇచ్చినా నోట్లో కుక్కుకుంటాను అంది. అట్లా కుక్కుకుంటే వాంచి తప్ప ఉన్న ప్రాణం కూడా పోతుంది అన్నాడు మాధవ. చూసావా, అన్నయ్య కూడా విసిగిపోయాడంటూ విశాలమ్మ అన్నమ్మ చేత కాఫీ తాగించింది. ఆవిడ పెద్ద గుక్కలు తాగడానికి ప్రయత్నించి ఉక్కిరి బిక్కిరి అయిన తర్వాత మామూలుగా తాగింది. కాఫీ అయిన తర్వాత విశాల బత్తాయి ఒకటి ఒలిచి తొక్కలు తీసి తినిపించసాగింది. చెప్పు, లాయర్తో మాట్లాడావా? అన్నమ్మ అడిగింది. ఫోన్ చేశాను అంది విశాల. ఏమన్నాడు? అన్నమ్మ ఆత్రంగా అడిగింది. విశాల మాధవ వైపు ఏం చెప్పను అన్నట్టు చూసింది. మాధవ జవాబు చెప్పాడు. ఏమంటాడు? ఇదేమైనా ఇప్పుడు తేలే వ్యవహారమా అన్నమ్మ? నీకు కోపం వచ్చినా సరే, అప్పుడు విశాల నేను ఎంత చెప్పాం నీకు, ఆ పసిగుడ్డుని వదలొద్దు అని. నువ్వు మా మాట అసలు విన్నావా? అసలు నువ్వు ఎప్పుడూ జగమొండివే. నీకు తోచిందే రైట్ అని నమ్ముతావు. 14 సంవత్సరాల క్రితం నువ్వు మా మాట కాస్తైనా విని ఉంటే నీకు ఈ రోజున ఈ దుఃఖం ఉండేది కాదు. చూడను పొమ్మన్నావు, నాకు సంబంధం లేదన్నావు. 14 ఏళ్ల క్రిందట తగ్గేసుకున్న సంబంధాలు మళ్ళీ చిగురించాలంటే మాటలా? అన్నయ్య చెప్పింది నిజమే అన్నమ్మ. ఆ పిల్లని నీకెలా ఇవ్వాలని, నువ్వే పెంచాలని నేను అన్నయ్య ఎంత వెంపర్లాడాం. పాపం లాయర్ గారు కూడా మంచివాడే, మనకు సాయం చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ నువ్వు ససమేరా వద్దన్నావుగా. ఆ తర్వాత కూడా నువ్వు నీ మనసు మార్చుకోలేదుగా. పిల్లని చూద్దు గాని రా అంటే నాకు అవసరం లేదు, ఆ బంధాలు బూడిదైపోయినాయి అంటూ ఉత్తరాలు రాశావు కదా. చాలా మూర్ఖంగా ప్రవర్తించావు కదా అంది విశాల. అన్నమ్మ తల భూమిలోకి దిగుతుపోతున్నట్టుగా కిందకి వంగింది. కళ్ళమ్మట బొటా బొటా నీళ్లు కారాయి. సడన్ గా తలెత్తింది. నేను చెప్పింది తప్పే, ఒప్పుకుంటాను. మీ ఇద్దరు నన్ను క్షమించండి అంటూ 2 చేతులు ఎత్తి టపాటపామని చెంపలు బాదుకుంది. ఆ కొట్టుకోవడంలో కసి, కోపం ఉన్నాయి. తన మీద తనకే న్యూన్యతాభావం వచ్చి తనకి తానే కొరడాతో బాదుకుంటున్నట్టుంది. విశాలమ్మ బత్తాయి తనుల క్రింద పారేసింది. మాధవ చప్పున వచ్చి అన్నమ్మని పట్టుకున్నాడు. విశాలమ్మ కూడా అన్నమ్మని ఆపు చేయడానికి చేతులు పట్టుకుని గట్టిగా ప్రయత్నిస్తోంది. వదులు విస్తో, అన్నయ్య వదులు. ఏది గరిటెలు కాల్చి పట్టుకురండి. నా నాలుక మీద, ఒంటి మీద వాతలు పెట్టండి. నాకు అదే శిక్ష. నన్ను ప్రాణంగా చూసే మీ మాట నేను వినలేదు. నేను నాది తప్పే, విసు నాది తప్పే. అన్నయ్య, ఏవి మీ కాళ్ళ మీద పడతాను. మంచం మీద నుంచి ఆమె శరీరం సగం క్రిందకు వంగిపోయింది. అన్నమ్మ, ఏమిటే ఇది? విశాల మొత్తుకుంది. నువ్వు కోలుకుంటానని అన్నాను గాని నిన్ను తప్పు పట్టడం లేదే. మాధవ లబలబలాడాడు. ఇద్దరూ అన్నమ్మని తలెత్తి మంచం మీద పడుకోబెట్టారు. ఇట్లా అయితే నీ ప్రాణం పోవడం ఖాయం. నేను చెప్తున్నాను, నీకు బ్రతకాలని ఉందా, చావాలని ఉందా? మాధవ అడిగాడు. ఈ 14 సంవత్సరాలు చచ్చిపోయానన్నయ్య. నేనేం చేశానో, ఎలా బ్రతికానో నాకే తెలియదు. నా చిట్టి నాకు మళ్ళీ కనిపించింది. నాకు 1000 ఏళ్ళు బ్రతకాలని ఉందిరా అన్నయ్య. నన్ను నా చిట్టి దగ్గరికి తీసుకెళ్ళండి, దండం పెట్టింది. మళ్ళీ తప్పుదోవకే వెళ్తున్నావు. ఆ అమ్మాయి నీ చిట్టి కాదు, విజయచంద్ర కూతురు. అది మర్చిపోకు.
ఖబర్దార్ అన్నయ్య, అది నా చిట్టిని నా దగ్గరకు తీసుకురండిరా, అసలు నన్ను వదలండి, నేనే వెళ్తాను. ఆవిడ మంచం మీద నుంచి దిగబోయింది. అన్నమ్మ, ఆవేశపడకు, నేను నీ చిట్టిని నీ దగ్గరకు తీసుకొస్తాను, సరేనా అంది విశాలమ్మ. అన్నమ్మ ఆ మాట వినగానే కాస్త శాంతించింది. విశాలమ్మ గది బయటకు వెళ్ళి వంట మనిషిని పిలిచి ఏదో చెప్పొచ్చింది. కాసేపటికి వంట మనిషి పండ్ల రసం తెచ్చిచ్చింది. విశాలమ్మ అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది. అతను తల ఊపాడు. విశాలమ్మ పళ్ళరసం అన్నమ్మ చేత తాగించింది. కొద్దిసేపు అయిన తర్వాత అన్నమ్మ పళ్ళరసంలోని నిద్ర మాత్రలు పనిచేసినట్టు నిద్రపోయింది. విశాలమ్మ, మాధవ బయటకొచ్చారు. ఇది చాలా నరకంలో పడిపోయిందమ్మా అన్నాడు మాధవ. అన్నయ్య, అన్నమ్మ ఈ 14 ఏళ్ళు శవంలాగే బ్రతికింది. ఆ అమ్మాయిని చూస్తే కాస్త సంతోషపడుతుందని ఆశపడ్డాను, కానీ ఇట్లా పట్టుపడుతుందని కల్లో కూడా అనుకోలేదు. పాపిష్టిదాన్ని పెళ్లికి పిలిపించి అది అసలే వేగుతున్న నరకం రెట్టింపు చేశాను. విశాల కళ్ళు తుడుచుకుంటూ అంది. మనం ఏం చేయగలం విసు అన్నాడు మాధవ. ఏదైనా చెయ్యాలన్నయ్య, మనం ఏదో ఒక మార్గం చూసి దాని మనసుకు శాంతి చేకూర్చాలి. చేతులు ముడుచుక్కుని కూర్చుని దాని కర్మానికి దాన్ని వదలకూడదు. ఏం చేయగలమంటావు చెప్పు. అదే నాకు తోచడం లేదు. లాయర్ గారినే బ్రతిమలాడతాను. అతను విజయచంద్ర పక్షమే ఉంటాడు. నాకు తెలుసు అన్నయ్య, కానీ పట్టుదలగా ప్రయత్నిస్తే ఏదో ఒక మార్గం దొరక్క మానదు. దృఢమైన నమ్మకం ఉన్నట్టు అంది విశాలమ్మ. సేతు మాధవ తలూపాడు. ఫోన్ మోగింది. విశాలమ్మ తీసింది. తిరుపతి నుంచి నీరజ చేసింది. మమ్మీ, నువ్వు రాలేదు. కళ్యాణం బాగా అయింది. పంకజ్ అమ్మానాన్నలు వచ్చారు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అంది. కూతురి కంఠంలోని దగ్గుత్తిగా ఆవిడ హృదయాన్ని తాకింది. నిస్సహాయరాళ్ళ ఊరుకుంది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచన రాణి గారి మౌన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.